అసలు మానవ జాతిలోనికి భయము, వేదన, దుఃఖం, వ్యాధి, మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి. వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే. కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి, ఒక 2 రోజులు, ఒక రోజు ఓపిక ఉంటే 3 రోజుల్లో, లేకపోతే ఒక్క రోజైనా కనీసం 3 దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని, ఒక టైం కేటాయించుకొని, ఆయనకి సమయం ఇచ్చి, ఆ సమయం ఎందుకో తెలుసా? నీ పాపములు ఒప్పుకోవటానికి, పరివర్తన చెందటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, మారు మనసు పొందటానికి, క్షమాపణ వేడుకోవటానికి, నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి. నువ్వు వస్తున్నావు, నువ్వు విస్తారమైన పనులు చేసుకుని ఏదో ఆదివారం పూట వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెత్తిమే చేయబెట్టడానికి నాకు బాగుపడతాను అనుకుంటే వెళ్తున్నావు. నో 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 నువ్వు దేవుని దగ్గరికి రావాలి.